Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. సో ఓవరాల్ గా చూస్తే గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ ఖచ్చితంగా పెరుగుతుంది అని అధికారులు చెప్తూ ఉన్నారు. కంప్లీట్ నంబర్స్ మరి కాసేపట్లోనే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఉమ్మడి విశాఖ జిల్లా మీద ఇప్పుడు ఒకసారి మనం ఫోకస్ చేద్దాం. ఉమ్మడి విశాఖ జిల్లాలో 67.3% పోలింగ్ నమోదైంది. ఈసారి విశాఖపట్నం జిల్లాలో 68.13% పోలింగ్ నమోదైంది. అనకాపల్లి జిల్లాలో 83.66% పోలింగ్ నమోదైంది. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 49% నమోదైంది. విశాఖ పార్లమెంట్ సెగ్మెంట్లో 68.13% పోలింగ్ నమోదైంది. విశాఖ ఉమ్మడి జిల్లాలో 2019 కంటే కూడా ఈసారి ఓటింగ్ శాతం పెరిగిందనే చెప్పాలి. మొత్తం 50 కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో వృద్ధులు, మహిళలు కూడా క్యూ కట్టడాన్ని మనం గమనించవచ్చు. విశాఖకు సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ అందుబాటులో ఉన్నారు. ఈశ్వర్, గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరిగినట్టే కనిపిస్తోంది. బట్ స్టిల్ ఆశించిన స్థాయిలో ఓటర్ టర్న్అవుట్ అక్కడ ఉండకపోవడానికి ప్రధానమైన కారణాలు ఏం కనిపిస్తున్నాయి? ఎగ్జాక్ట్లీ ఆశించిన మేరకి చాలా ఎక్కువ ఆశించాం. ఈసారి అర్బన్ పోలింగ్లో పెద్ద ఎత్తున మార్పు ఉంటుందని భావించాం. ఆ దిశగా ప్రయత్నాలు భారీ ఎత్తున చేశాం. TV9 కూడా దానికోసం విస్తృతమైన కృషి చేసింది. ఆ మేరకు స్పందన కూడా కనిపించింది. కానీ అది ఓటు శాతంగా నమోదవకపోవడానికి కారణం పూర్తిగా ఎన్నికల ఏర్పాట్లలో వైఫల్యంగానే భావించాల్సిన నేపథ్యం ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల కేంద్రాల దగ్గర, పోలింగ్ స్టేషన్ల దగ్గర కేవలం 18/34 అని ఒక షామియానా, ఒక సైజు ఉన్న షామియానా ఒకటి మాత్రమే వేశారు. అక్కడ క్యూలు చూస్తే ఎండాకాలం, అందులో ఇప్పుడు మేలో రోహిణీ కార్తె సమయంలో ఎట్లాంటి ఎండలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. దట్టు వైజాగ్ లాంటి కోస్టల్ ఏరియాలో, సముద్ర తీర ప్రాంతాల్లో విపరీతమైన ఎండలు ఉంటాయి. విపరీతమైన మాయిశ్చర్ ఎక్కువ ఉండడం వల్ల చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఇట్లాంటి చోట్ల కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే ఆ పోలింగ్ పర్సంటేజ్ని పెంచే అవకాశం ఉంటుంది. కేవలం ఒక చిన్న షామియానా వేసి వదిలేశారు. అక్కడ క్యూలు పెద్ద ఎత్తున ఉంటే చిన్న షామియానా కింద ఒక 10 మంది పడతారు. కానీ వందలాది మంది క్యూలో ఉండడం, ఎక్కువసేపు క్యూలో ఉండలేక వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన ఘటనలు అయితే నేను చాలా ప్రత్యక్షంగా అక్కడి నుంచి క్షేత్రస్థాయిలో గమనించిన అంశం అదొకటి. మరొక వైపు కనీస సౌకర్యాలు, మంచినీటి సౌకర్యాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయలేకపోయారు. వచ్చిన కొద్ది మందికి మాత్రమే మంచినీటి సౌకర్యం లభించింది. ఆ తర్వాత చాలామందికి మంచినీళ్ళ కోసం అల్లాడిపోయిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే నిన్న అన్ని షాప్స్కి సెలవు ఇచ్చారు. ఎందుకంటే ఓటింగ్లో అందరూ పాల్గొనాలంటూ చిన్న చిన్న పాన్ షాపులను కూడా మూయించి వేసిన అధికారులు కనీసం వాటర్ కొనుక్కోవడానికి కూడా అవకాశం లేకుండా, సమీపంలో ఎక్కడ వాటర్ లేకపోవడం, వచ్చిన వాళ్ళు చాలాసేపు శుష్కించిపోయి వెళ్ళిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి ఏర్పాట్లు తీసుకుని ఉంటే ఖచ్చితంగా ఒక 4 నుంచి 5% ఓటింగ్ పెరుగుండేది. ఆ తర్వాత క్రమేపీ దాన్ని పెంచుతూ వెళ్ళే అవకాశం ఉంటుంది. అదొక ప్రధానమైన వైఫల్యంగా కనిపించింది. ఇక ఎలాగూ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది నోటాకి వేసి ఉంటారు కాబట్టి ఇష్టం లేని వాళ్ళు రాకపోవడం వల్ల కూడా ఇట్లా జరిగి ఉంటుంది. అదే సమయంలో గతంతో పోలిస్తే ఉమ్మడి విశాఖ ఉన్నప్పుడు దాదాపు 79% ఇక్కడ ఓటింగ్ నమోదైతే నిన్న విశాఖ అర్బన్ వరకు 20 లక్షల మంది ఓటర్లు ఉంటే దీంట్లో 68.1% ఇక్కడ నమోదైంది. అంటే దాదాపుగా 14 లక్షల మంది ఇక్కడ ఓట్లు వినియోగించుకున్నారు. 20 లక్షల మందిలో గతం కంటే కూడా ఇది ఎక్కువగానే 2% ఎక్కువ ఉంది. ఆ మేరకు చూస్తే గతం కంటే కొంత ఓటర్ చైతన్యం పెరిగింది, ఓటర్లో బాధ్యత పెరిగింది. వాళ్ళ హక్కుని, వాళ్ళ ఆయుధాన్ని వినియోగించేందుకు ముందుకు వచ్చారనే చెప్పాల్సిన నేపథ్యం కనిపించింది. నిన్న ఉదయం చూస్తే సునామీ వెల్లు వచ్చినట్టుగా ఒక్కసారిగా పోటు వచ్చినప్పుడు సముద్రం ఎలా ఉంటుందో ఆ స్థాయిలో ఓటర్లందరూ ఓటింగ్ కేంద్రాలకు చేరుకోవడం జరిగింది. అది చూస్తే ఖచ్చితంగా ఈసారి 80% దాటుతుంది అనుకున్నాం. కానీ కేవలం 68.13%కి ఆగిపోవడం పట్ల చాలా నిరుత్సాహమైన వాతావరణమే కనిపిస్తుంది. దాన్ని పెద్దగా పెంచాల్సిన నేపథ్యం ఉంది. ఎందుకంటే విశాఖ పూర్తి స్థాయిలో ఒక మెట్రో అయినప్పటికీ, కాస్మో సిటీ అయినప్పటికీ కూడా ఇక్కడ పౌరులు చాలా బాధ్యతగా ఉంటారు. ఇక్కడ పౌరులు చాలా యాక్టివ్గా, సున్నితంగా వ్యవహరిస్తారన్న నేపథ్యం ఇక్కడ ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా విశాఖలో ఆ మేరకు ఓటింగ్ నమోదు కాకపోవడం మీద కొంత ఆందోళన అయితే కలుగుతుంది. ఇక అనకాపల్లి జిల్లాలో అయితే ఆశించిన దానికంటే ఎక్కువగానే భావించాల్సి ఉంటుంది. 83.66% అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా కోనసీమ అంబేద్కర్ జిల్లా అనుకున్నాం, కానీ దానికంటే కొంత ఎక్కువ
అనకాపల్లి జిల్లాలోనే ఓటింగ్ నమోదైంది. అంటే అత్యధికంగా నమోదైన జిల్లాని అనకాపల్లిగానే చూడాలి. మరి కాసేపట్లో ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక అల్లూరు సీతారామరాజు జిల్లాకు వస్తే మాత్రం అక్కడ కూడా మళ్ళీ అధికారులు వైఫల్యంగానే చూడాలి. ఎందుకంటే కేవలం 49% మాత్రమే అక్కడ నమోదైనట్టుగా ప్రస్తుతానికి గణాంకాలు చెప్తున్నాయి. ఎందుకంటే నిన్న సాయంత్రం 4 గంటలకి అక్కడ పోలింగ్ ముగిసింది. ఆ సమయానికి 48%గానే అక్కడ రిజిస్టర్ అయింది. ఆ తర్వాత కూడా కేవలం 1-2% మాత్రమే ఓటింగ్ నమోదైనట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. అక్కడ కూడా ప్రధానంగా రహదారుల సౌకర్యం లేకపోవడం, అక్కడ ఓటర్లకు సంబంధించి సమీపంలో పోలింగ్ స్టేషన్ లేకపోవడం, ఇట్లాంటి అనేక కారణాలుగా వీటిని చూడాల్సింది. వీటన్నిటిని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత అయితే అధికారుల మీద చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.